సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ సింగ్ నగర్లో ఎవరిని కదిలించినా కన్నీరే, ఎవరిని పలకరించినా కన్నీటి రోదనే. బుడమేరు చేసిన విధ్వంసంతో జీవితాలు తలకిందులయ్యాయంటూ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అలసత్వంతో తాము వరదల్లో చిక్కుకున్నామంటూ మండిపడుతున్నారు. తీరా వరదలు చుట్టుముట్టిన తర్వాతనైనా తమను కాపాడతారనుకుంటే అది కూడా చేత కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న సహాయం ఎవరికి అందడం లేదంటే ఫైర్ అవుతున్నారు వారు. 7-8 అడుగుల లోతులో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. తినడానికి ఆహారం లేక, తాగడానికి మంచినీరు లేక, పిల్లలకు పాలు లేక ఎంతోమంది ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను రక్షించాలంటూ హాహాకారాలు చేస్తున్నారు. ఆదుకునే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం తెచ్చిన బోట్లు అన్నీ కాలనీలకు వెళ్లడం లేదని బాధితులు మండిపడుతున్నారు. అరాకొరాగా తెచ్చిన బోట్లు ఏ మూలకు సరిపోవడం లేదని విమర్శిస్తున్నారు. తెచ్చిన బోట్లకు సగానికి పైగా రిపేరు వచ్చి పక్కకు పెట్టారని, వాటిని బిల్డప్ కోసం తెచ్చారా అంటూ నిలదీస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని పలకరించేందుకు వస్తున్న ప్రభుత్వ నేతల తీరుపైన జనం మండిపడుతున్నారు. ఫోటోలు, వీడియోలు దిగేందుకు వస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు సాయం చేయాల్సింది పోయి పడవల్లో వచ్చి పలకరించి వెళుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఇదేమి గవర్నమెంట్ అంటూ చీదరించుకుంటున్నారు. ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందంటూ మండిపడుతున్నారు. సహాయక చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వాలంటీర్లు పీకల్లోతు నీళ్లలో భుజాలపైకి ఎత్తుకుని కాపాడి తెచ్చుకుంటున్న దృశ్యాలు విజయవాడలో కనిపిస్తున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో అనేక కాలనీల్లో ఇళ్లలో పిల్లలు, వృద్ధులు చిక్కుకుపోయారు. వారు ఎలా ఉన్నారో తెలియక చాలామంది అయినవారు, తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. వరద ప్రభావంతో విజయవాడ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీరు కోసం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. విజయవాడ సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. తమ గూడు చెదిరిందని కూడా చాలామంది బాధితులు ఈ విధంగా ఇక్కడ బయట ఎక్కడో ముఖ్యంగా ఇలాంటి వారు ఎక్కడ చూసుకుంటే పూర్తిగా కూడా ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కానీ కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి ఈ విధంగా షాపుల వద్ద ఏదైతే ముందు ప్రాంతాల్లో సింగనగర్కి సంబంధించిన రామకృష్ణాపురంకి సంబంధించిన ముందు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాలలో ఈ విధంగా ఇలాంటి దుస్థితి కనిపిస్తుంది. చెప్పండమ్మా, మీ ఇల్లు ఎక్కడ ఉంది? మా ఇల్లు బొరవేళ్ళ సార్. మునిగిపోయింది సార్. మొత్తం వెళ్ళిపోయింది. మేము ఆదివారం పొద్దున్నే ఇక్కడ ఉన్నాం సార్. మరి ఎవరైనా అధికారులు వచ్చారా, సహాయం చేశారు? ఎవరు రాలేదు సార్. మా అమ్మలు అక్కడ ఎవరైనా భోజనాలు పంచితే తెచ్చుకొని తింటున్నా సార్, అంతవరకే సార్. మరి ఉండడానికి మీకు ఏం ప్లేస్ చూపించలేదా? స్కూల్ చూపించాక స్కూల్ ఏం బాగాలేదు సార్. స్కూల్ మన శనివారం వెళ్తే అంత వాటర్ వచ్చింది సార్. స్కూల్లో కూడా వాటర్ వచ్చింది, ఇంకా వెళ్ళలేదు సార్. అది సార్. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మొత్తం మా కుటుంబం మొత్తం అయితే 150 కుటుంబాలు ఉంటాయి సార్. ఎవరాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు సార్. మేమైతే మా ఆయన, మా అబ్బాయి, ఇంకా మా పెద్దక్క, మా బాగా ఇంకేం ఖాళీ చేతులు లేవు. మా ఆయన ఇక్కడ ఇలా ఉన్నారు. ఇలా మా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చున్నాం సార్. మొత్తం మా ఇల్లు అన్నీ కట్టుకున్న బట్టలతో మాత్రం బయటకు వచ్చాం సార్. అది సార్. అదే సార్. అత్యంత దీనమైన స్థితిలో మనం ప్రస్తుతం ప్రాంతంలో ఉన్న బాధితులను చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి అండి? మీ రామకృష్ణపురం మొత్తం ముగిలిపోయింది కదా. మరి మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ? మా చుట్టాలు ఇంటికి వెళ్ళి ఉన్నాం. అక్కడ ఉన్నాం. రాత్రి 3 రోజులు అక్కడే ఉన్నాం. బయటికి వచ్చాను, పాల ప్యాకెట్ ఇస్తారని వచ్చాను. నాకైతే ఒంట్లో బాగోట్లేదు. ఏదో అలా వచ్చాను. కాళ్ళు నొప్పులతో అవన్నీ, నాకు హెల్త్ కూడా బాగలేదు. మరి 3 రోజుల నుంచి మీకు తిండి తెప్పుల పరిస్థితి ఏంటి? కనీసం ఎవరైనా ఆహారమైనా అందజేస్తున్నారా?
ఇస్తున్నారు కానీ అది బాగలేదండి. ఏం ఆహారం ఏం బాగలేదు. ఏదో నూనె కలిగి ఇస్తున్నారు, అది తింటే మన రోగాలు వస్తాయండి. అవి కూడా తింటలేదు సరిగా. ఇంట్లో 10 మంది ఉన్నారు. ఇంట్లో ఏం చేయాలి? ఏమున్నాయి అక్కడ? తినటానికి లేదు కదా. మా వాళ్ళంతా అక్కడ మునిగిపోయి డాబా మీద కూర్చుని ఉన్నారు మొత్తం కూడా. చెప్పండి, ఆహారం ఎలా ఉంటుంది అసలు ఇచ్చిన ఆహారం? ఆహారం గట్టిగా ఉంటుంది సార్. సాంబార్ రైస్ అనేది మొత్తం ఇసుకే వస్తుంది సార్. పులిహార ఏమో బియ్యం కలుపుతారు సార్. కర్డ్ రైస్ ఏమో అంతే. పూర్తిగా చూస్తున్నాం అసలు వరద బాధితుల పరిస్థితి అనేది ఎంత దయాన స్థితిలో ఉందని. అయితే ఒకవైపు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. సాధారణంగానే వరద ముంపు ప్రాంతాలలో అన్ని అవయవాలు పనిచేసినా సరే బయటికి ముంపు ప్రాంతాలను బయట చాలా కష్టం. అలాంటి చాలామంది ఈ విధంగా దివ్యాంగులు చాలామంది ఉన్నారు. చాలా వరకు కూడా ఇదే ఇబ్బంది పడుతున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదండి మా 3 గదులు నీళ్ళు వచ్చేసినాయి. రోడ్డు దాకా మునిగిపోయినాయి. వచ్చేసాం మేము. కట్టుకున్న బట్టలతో వచ్చి ఇక్కడే ఉంటున్నాము. సరైన ప్లేస్ ఎక్కడ మీరు ఉన్న చూపించండి. లేదండి, ఇక్కడేనండి మేము ఉంటాం. పూర్తిగా చూస్తున్నాం ఎలాంటి సిచ్యువేషన్లు అంటే వరద బాధితులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇంత భారీ స్థాయిలో కూడా ముంపు చోటు చేసుకుంది. ఇప్పటికే అంటే మొట్టమొదటిగా వాతావరణ శాఖ అధికారులు ముందుగానే చెప్పడం తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వర్షం వస్తుంది, వర్షం రావడంతో వరద పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండడంతో ఆ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా అందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూస్తాం మన విజువల్స్లో. పూర్తిగా ప్రభుత్వం ఏదైతే అధికార యంత్రాంగం సప్లై చేస్తున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా పూర్తిగా చాలా వరకు ఇసుకగా కనిపిస్తుందని, అదేవిధంగా మొత్తం నూనె వంటకాలు వేసేసి కనీసం తినడానికి కూడా వీలుగా లేని స్థితిలో ఉందని. అసలే మేము ముంపు ప్రాంతాల్లో ఉండి తీవ్ర అనారోగ్యాల పాలై ఉన్నాము. దానికి తోడు ఇలాంటి ఫుడ్ తింటే ఇంకా అనారోగ్యం పాలవుతానని కూడా బాధితులు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.